లేదు వరదలు వచ్చి సచివాలయం మునిగిపోయిందని లేదు మార్నింగ్ నుంచి వచ్చినాం కదా చూసినాం కదా నీళ్ళు అయితే ఇక్కడ ఎక్కడ లేవు వెహికల్స్ అన్ని వచ్చిపోతున్నాయి ఇక్కడైతే బాగుంది వాటర్ వచ్చేసింది సచివాలయం మునిగిపోయింది అని అంటున్నారు కదా లేదు లేదండి మునగలేదు ఈరోజు సచివాలయం వరదలు వచ్చి మునిగిపోయిందని మంది చూపుతున్నారు చూసిపోదామని వచ్చి ఇక్కడ ఏమీ లేదు బాగా అంతా ప్రశాంతంగా ఉంది ఏమీ లేదు సచివాలయం మునిగిపోయింది అది అవన్నీ పిచ్చి మాటలండి ఎవరో చెబుతుంటారు కానీ లేదు ఇప్పుడు నువ్వు ఉండవుగా నువ్వు చూస్తున్నావుగా నీ తగిలిగా నీళ్లు నీకేం తగలలేదు చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక్కడ కట్టేసేసి మునుగు కొట్టేస్తున్నారు అవన్నీ పిచ్చి మాటలండి ఇదేంటంటే చంద్రబాబు ఏంటంటే అరబంగా చేయబట్టే ఇది ఏమి నీళ్ళు ఏమి లేవు అది బాగానే ఉంది మేము ఇప్పుడు చూడటానికే వచ్చాం నీళ్ళు ఏమి లేవు ఎందుకని అలా చెప్తున్నారు సార్ ఏదైనా కంపెనీలు వచ్చినాయి అనుకో ఆ కంపెనీలు రాకుండా చేయడానికి కొంతమంది ఉంటారుగా అది సచివాలయం వర్షాన్ని మునిగిపోయిందని కొంచెం మంది అంటున్నారు దాని మీద మీరేమంటారు ఇక్కడేం మునగలేదు నీళ్ళు అంటే ఏం లేదు మునిగిపోయిన సచివాలయం మొత్తం నీళ్ళు వచ్చేసి ఏం లేదు మునగల నీళ్ళు అంటే అసలు ఏం లేదు వచ్చే నీళ్ళు ఉంటే వదన మేము నెల నుంచి పని చేస్తున్నాం వేరే ఊరు మరి వచ్చి పని చేసుకుంటున్నాం మామూలుగా అయితే మునగటం అంటే ఏమి లేదు నీళ్ళు అంటే ఏమి లేవు నాకు తెలిసి ఏటికాడికి సెట్ చేసే ఉంటారు అవి ఏ వాగులోకి ఎటు పోవాల్సిన అటే పోయి ఉంటాయి మునిగిపోయింది అది దాన్ని కొంచెం మంది మాట్లాడుతున్నారు ఏం లేదు ఇక్కడ అయితే ఏం లేదు మరి నీళ్ళు అంటే ఏం లేవు చూసుకోండి మీరు పొలాలని మీకు అర్థమవుతాయి అంటే సచివాలయం మునిగిపోయింది చుట్టుపక్కల అంతా మునిగిపోయింది అది ఇది అని అంటారు అదేం లేదు సచివాలయం మనసు అంటే ఏం లేదు అంతా బాగానే ఉందన్న ఇక్కడైతే ఏమి లేవు మురిగింది ఏమి లేదు మేము వర్షాలైనా మొన్న వర్షం పడుతున్నా కానీ పని చేసుకున్నాం పని చేసాం మురిగిందంటూ ఏమి లేదు నిన్న కూడా పని చేసాం నీళ్ళు అంటే ఏమి లేవు అన్న నాకు తెలిసి ఎటుకాటికి వాగులు అటుకి సెట్ చేసే ఉంటారు ఆ నీళ్ళు అటే పోయి ఉంటాయి కానీ మొత్తం అంటే ఏమి లేదు చట్టానికి వస్తే నీళ్ళు అయితే మటుకు రాజధాని కాడ మేము సచివాలయం ఇవన్నీ తిరిగి వచ్చామండి ఎక్కడ నీళ్ళు అయితే మటుకి ఎక్కడ లేవు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో వచ్చే నిధులు రానియకుండా కోసం ఏదో ఆడ నీళ్లు ఉండవు ఏడు నీళ్లు ఉండవు అని ఆడ పళ్ళుల్లో తీసి జనానికి జీపిటం తప్పితే రెండోది ఏం లేదు సచివాలయం లేవు నీళ్ళు లేవు సచివాలయం కాడికి హైకోర్టు మొత్తం తిరిగి వచ్చామండి ఎక్కడ నీళ్ళు అంటే ఇక్కడైతే ఏం లేవు మేము బైక్ మీదనే మోటార్ సైకిల్ మీద వచ్చాం చూడటానికి కోసమే వచ్చాం వాళ్ళని నిన్న టీవీలో అవి జీపిచ్చి అని చెబుతుంటే దానికోసం వచ్చాం ఏ నీళ్ళు అంటూ ఏం లేవు ఇక్కడైతే ఏం లేవు నీళ్లు ఎందుకని ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేసుకుంటేనే కదండి వచ్చే నిధులు ఆపేయటానికి అదండి వాళ్ళకి రెండో వృత్తి ఏం లేదండి మొత్తం వాళ్ళు అదే చెప్పుకుంటా ఉంటారు ఎక్కడ నీళ్ళు అనేది ఎక్కడా లేవండి మేము చెప్పులు వేసుకొని తిరిగి వచ్చాం మరి బైకుల మీదనే వచ్చాము మేము లుంగిల మీద కొన్ని గుడ్లను తడవాలా ఎడన్నా ఉన్న కాడ నీళ్ళు చిందన్నా అసలు ఎక్కడ నీళ్ళు అంటూ లేవు బ్రహ్మాండ ప్రశాంతంగా ఉంది బాగానే ఉంది మెరగ్గా భూమి అన్ని బ్రహ్మాండంగా ఉందండి బాగా అభివృద్ధిని ఇదే పుష్టిసారి రావటం కూడా బాగా చేశారు బాగానే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.